నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. నయనతార ఈ పేరు ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీలో సంచలనమే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్య సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో చక్కెర్లు కొడుతోంది. ఇటీవల ఆమె భర్త విఘ్నేష్తో విడాకులు తీసుకుంటుందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అయితే తాజాగా తన భర్త పిల్లలతో కలిసి ఒక ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది నయనతార. గతంలో కంటే సినిమాలు తగ్గిన నయనతార క్రేజ్ మాత్రం ఇప్పటికీ సౌత్లో తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్తో పాటు బాలీవుడ్లోనూ హవా కొనసాగించింది ఈ అమ్మడు. అయితే ఈ మధ్యన సినిమా కంటే ఇతర విషయాల్లో వార్తల్లో నిలవటంతో ఒక్కసారిగా ఏదైతే డైవర్స్ విషయం ఏదైతే ఉందో ఆ పర్సనల్ లైఫ్ గురించి కూడా గత 2 రోజులుగా వార్తలైతే నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. తన భర్త విఘ్నేష్ శివన్కు హీరోయిన్ నయనతార విడాకులు ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. పెళ్లి గురించి నయన్ పెట్టిన ఒక పోస్ట్ ఈ రూమర్లకు కారణమైంది. దీంతో నయన్ విడాకుల వార్తలు ఒక్కసారిగా చక్కెర్లు కొట్టేశాయి. ఇప్పుడు ఆ వార్తలకు నయనతార చెక్ పెట్టినట్టుగానే మనం అనుకోవాలి. సినిమా షూటింగ్లు, పిల్లల పెంపకంతో బిజీగా ఉంటున్న నయన్ తాజాగా పళని మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి ఆలయానికి వెళ్ళింది. ఎవరితోనో తెలుసా? తన భర్త పిల్లలతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు, సాష్టాంగ నమస్కారాలు కూడా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఇక నయనతార విడాకుల విషయం అనేది ఒక రూమర్గా తేలిపోయింది. నయనతార, విఘ్నేష్ ఎంతో అన్యోన్యంగా ఆ వీడియోస్లో కూడా మనకు కనిపించారు. దీంతో విడాకుల వార్తకు చెక్ పడినట్లుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు. సో ఏది ఏమైనా ఒక జంట ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని మనందరం కూడా కోరుకోవాలి. సమాజంలో కూడా చాలామంది ఒక జంట విడిపోతూ ఉంటే ఆ జంటను కలిపే ప్రయత్నాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు అంటే మన పూర్వీకులు ఉన్న టైంలో ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను తొలగించే వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాలు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సర్ది చెప్పేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒక నయనతార విషయాన్నే కాదు, నాగచైతన్య, సమంత విషయాన్ని తీసుకున్నా మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు చాలా దారుణంగా ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. సో సర్ది చెప్పే ప్రయత్నాలు జరగాలని అయితే మనం కూడా మాట్లాడుకోవాల్సిన అంశంగా మాట్లాడుకోవచ్చు. ఇక అసలు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి ఆలయానికి ఎందుకు వెళ్ళారు, ఆ గుడి ప్రత్యేకత ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న పళనిస్వామి గుడికి తమిళ హీరోలు ఎక్కువగా వెళ్తుంటారు. వారితో పాటు చాలామంది సెలబ్రిటీస్ కూడా వెళ్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్కి అయితే చాలా నచ్చిన గుడి. ఆయన ఎప్పుడూ కూడా అంటే ఒక సినిమా ప్రారంభానికి ముందు కానీ ఎప్పుడూ కూడా ఆ గుడికి వెళ్తుంటారు. అలాగే శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, కార్తీ వంటి స్టార్స్ కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో, మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువుతీరి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో పళని మురుగన్ స్వామి ఆలయం 3వదిగా చెప్తారు. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే పంచామృతం చాలా ప్రత్యేకమట. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని, అలా శివుడు వరమిచ్చినట్లు అక్కడి భక్తులు చెప్తారు. సంతాన ప్రాప్తికి సంబంధించి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారని అక్కడి స్థల పురాణం చెబుతుంది. సో ఏది ఏమైనా నయనతార తన పిల్లలతో, తన భర్తతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి ఆలయాన్ని దర్శించడం, ఏవైతే రూమర్లు వచ్చాయో ఆ రూమర్లకు చెక్ పడటంతో అంతా కూడా హ్యాపీగా, ఇటు నయనతార అభిమానులైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. వారిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కూడా అందరం కోరుకుందాం. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. స్టే ట్యూన్.